కొత్తగా 9 లేదా 10 లోక్సభ స్థానాలు. ఇందులో గ్రేటర్ చుట్టుపక్కల 3 లేదా 4. ఇకపై తెలంగాణ నుంచి 9 మంది మహిళా ఎంపీలు. సో, మనం చూసుకున్నట్లయితే పునర్విభజన బిల్లుతో రాష్ట్రంలో లోక్సభ నియోజకవర్గాల రాజకీయ ముఖచిత్రం మారిపోనుంది. ప్రస్తుతం ఉన్న వాటిని విభజించి కొత్తగా మరో 9 లేదా 10 లోక్సభ స్థానాలు ఏర్పాటు చేస్తారని అంచనా. ఇందులో తెలంగాణ లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 15-26 లేదా 27కు పెరగనుంది. అదనంగా వచ్చే వాటితో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల 3 నెలలు ఏర్పడనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నరకమే నగరమే కీలకం కానుంది. పునర్విభజనకు 2011 జనాభా లెక్కను ప్రాతిపదికన తీసుకుంటున్నారు. అప్పటి రాష్ట్రంలో 10 జిల్లాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో అయితే మనకి జనాభా ఎక్కువగా ఉన్నారన్నమాట. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, భువనగిరి నియోజకవర్గాల పరిధిలో జనాభా అధికంగా ఉండడంతో వీటిని విభజించి కొత్తగా 3 లేదా 4 ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సో, మల్కాజ్గిరి లోక్సభ స్థానం 2024 ఎన్నికల సమయంలో 37 లక్షల మంది ఓటర్లతో దేశంలోని అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు వేరుపడి కొత్తగా మరో 2 స్థానాలు రానున్నాయి. ఉమ్మడి మెదక్లో ప్రస్తుతం మెదక్, జహీరాబాద్ ఉండగా కొత్తగా మరొకటి రాబోతుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు విభజించి అదనంగా మరొకటి ఇస్తారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలను విభజించి 1, 2 ఏర్పాటు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మహిళలకు ఇప్పుడు 9 నియోజకవర్గాలు అయితే ఇవ్వాల్సిందనమాట. 9 అయితే ఇవ్వాలని చెప్పేసి దీన్ని బట్టి తెలుస్తుంది. సో, మొత్తంగా చూసుకుంటే ఏది ఏమైనా మొత్తంగా 9-10 అసెంబ్లీ, లోక్సభ స్థానాలు అయితే పెరగబోతున్నాయి తెలంగాణలోని. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్